యుద్ధ ట్యాంకుల ఘర్షణలో రయ్యిన దూసుకెళ్లిన ఫైటర్ జెట్లు నీటి అడుగు నుంచి పైకొచ్చిన జల అంతర్మార్గంలో పారాషూట్లతో విన్యాసాలు ఇలా ఒకటా రెండా నేవీ డే సందర్భంగా సాగర తీరం విశాఖలో సందడి నెలకొంది. సాగర తీరం విశాఖలో నేవీ విన్యాసాలు అలరించాయి. పాకిస్తాన్ పై మన దేశం సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఏటా జనవరి 4న ఈ వేడుకలో నిర్వర్తించడం ఆనవాయితీగా మారింది. ఈ క్రమంలోనే ఆర్కే బీచ్ లో జరిగిన నౌకాదళ సిబ్బంది విన్యాసాలు సందర్శకులకు ఒళ్ళు గగ్గురు పుడ్చేలా చేశాయి. విన్యాసాల్లో భాగంగా ఉగ్రవాదులను తుడముట్టించడం, ప్రత్యర్థి దాడులను తిప్పికొట్టడం, భూమిపైన నీటిలోనూ గాలిలోనూ శత్రువులను ఎదుర్కోవడం ఎలా అనే అంశాలలో నేవీ సాహసాలు ఔరా అనిపించాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆయన వెంట సతీమణి నారా భువనేశ్వరి, మనవడు దేవన్ సైతం వచ్చారు. నౌకాదళ ఉన్నతాధికారులతో కలిసి విన్యాసాలను అత్యంతం తిలకించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నేవీ సిబ్బంది ధైర్య సాహసాలను కొనియాడారు. మనం అందరం కూడా మైపరిపించే విధంగా అద్భుత విన్యాసాలని నేవీ దళమంతా కూడా చూపించారు. వారందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ వారి ధైర్యానికి, సామర్థ్యానికి, దీక్షకు హ్యాట్స్ ఆఫ్. ఈరోజు మనం చూస్తే ఆపరేషన్ డెమో విజయవంతమైంది. ఇది చేసినప్పుడు మనం చూస్తే ఓసారి అనిపిస్తుంది ఎంత క్రమశిక్షణ, ఎంత కఠోర శ్రమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అలాంటి కఠోర శ్రమ చూపించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో విశాఖపట్నం సమీపంలో నేవల్ కమాండే చాలా కీలకంగా పనిచేశారు. ఆ రోజు పాకిస్తాన్ సబ్మెరైన్ గాజీని ధ్వంసం చేసింది మన విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ చేశారు. అందువల్లనే ఆ రోజు యుద్ధంలో మనం విజయం సాధించాం. అది చరిత్రలో మిగిలిపోయే సంఘటన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నౌకాదళ విన్యాసాలు తిలకించేందుకు భారీగా తరలివచ్చారు విశాఖ వాసులు. దీంతో ఆర్కే బీచ్ పరిసరాలు కిటకిటలాడాయి.